పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. తండ్రి, ఈ భూమి మీద మా ఆయుష్కాలను పొడిగించి మరొక మీ కుమారుని పునరుద్ధానాన్ని అనుగ్రహించి సహవాసం తండ్రి మిమ్మల్ని మహింపరచడానికి మీ మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ఇప్పుడు మీ మనసైన గ్రంథం నుంచి మీ మాటలు ఆలోచించుండగా మీరు మా పట్ల ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారో, ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్గా మేము అదే ప్రణాళికను గుర్తెరిగి గ్రంథం ద్వారా మా జీవితాలని మీకు అనుగుణంగా మలుచుకోవడానికి సహాయం అనుగ్రహించాయి. ఉపదేశించిన నాకు సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి కేవలం మిమ్మల్ని మహింపరిచే రీతిలో నేను ఉపదేశించడానికిని, అలాగే వినుచున్న మీ పిల్లలు వినగల చెవి గ్రహించే మనసును వారికి అనుగ్రహించి వారి జీవితాల్లో కూడా మీ ద్వారా మేలులు పొందుకుని తండ్రి మీరున్నారని, మీ ద్వారానే సమస్తం పొందుకుంటున్నారని గుర్తెరిగి కుటుంబాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా తీర్చిదిద్దబడడానికి సహాయం అనుగ్రహించమని, సమస్తం ద్వారా మీరు ఘనత మేము పొందమని మా కొరకు త్వరగా రన్న మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు అడిగేరుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ధ్యానాన్ని మనం నేర్చుకోబోతున్న అంశము, మనుషుడు పాపాన్ని ఒప్పుకుంటే రక్షణ, లేకపోతే కప్పుకుంటే రక్షణ. గత వారంలో ప్రారంభంలో మనుషుడైన ఆదాము గురించి, తాను చేసిన తప్పిదాన్ని దాచిపెట్టుకోవడం వల్ల ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆదాము తప్పిదాన్ని దాచిపెట్టుకుని ఆ తప్పిదాన్ని ఏం చేశాడు? అవ్వ మీదకి నెట్టేశాడు. అవ్వ మీదకి నెట్టేయడం వల్ల అవ్వ ఏం చేసింది? సర్పం మీదకి, అంటే ఒకరి తర్వాత ఒకరు శాపాన్ని కొని తెచ్చుకున్నారు తప్ప ఏ జనరేషన్లో అయితే ఆ పాపాన్ని ఒప్పుకుంటే అక్కడితోటి అది అయిపోద్దని మనం గత వారం నేర్చుకున్నాం, అవునా? అంటే జనరేషన్ వెంబడి ఏం చేయిందంటే ఆ పాపాన్ని, దాని యొక్క ప్రభావం ఏమైందంటే మనుషుల మీద ఏలుతుంది. మనుషుడు సమస్తాన్ని ఏలవలసిన వాడై ఉండి ఏం చేస్తున్నాడంటే పాపమే మనుషుని ఏలే పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని మనం గత వారం నేర్చుకున్నాము. ఎక్కడ? యాకోబు కాలం వరకు నేర్చుకున్నాం. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు, ఆజ్ఞ లేనప్పుడే పాపం ఆ విధంగా ఉంటే దేవుడు సూటిగా అడిగేవాడు, పాపం చేశాను తప్పును ఒప్పుగానే. కానీ మనుషుడు ఒప్పుకోలేదు. అయితే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రం కలిగిన వారు కూడా తప్పిదంలో పడిపోతే, అంటే ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. అంటే యాకోబు సంతానం 12 మందికి సంతానమైన వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. దేవుడు ఏర్పరచుకున్న జనాంగానికి ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు? తప్పిదంలో పడిపోయారు. ఆ తప్పిదంలో పడిపోవటాన్ని బట్టి ఏమని చేయాలంటే వారు కూడా దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ విషయాలు మీకు బాగా ఆలోచించండి. నేను ఎందుకంటే లోతుగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ మనం వినేస్తున్నాం, మనం అన్నిటిలో పండితులం అయిపోయాం. ఏది మనకు తెలియదంటకి లేదు. కానీ మన జీవితాలు దేవునికి అనుగుణంగా ఉండవు. మనం అన్నిటిలో పండితులం అయిపోయాము, కానీ ఎలా బ్రతకాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, మంచి చెట్లు వివేచించే పరిస్థితి మన దగ్గర లేదు. ఏదో లోకంలో ప్రజలు ఎలాగైతే పుట్టారో అలాగే తిరిగారు, అలాగే చనిపోయారు అనేది అంతే. ఎందుకంటే మనం ఆఖరిలో పరలోక ఫ్లెక్సీ మనకి ఎలాగో ఉంటుంది కదా, ఆ పిలుపు ఫ్లెక్సీ ఉంటుంది కాబట్టి మనం ఎలా బ్రతికినా పర్వాలేదు. ఒకసారి చూద్దాం చదవబడిన లేఖనాన్ని. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలీయులు వాళ్ళు తప్పిదంలో పడిపోతే 130 ఐగుప్తులో జనాంగాన్ని విస్తరించేశాడు. అక్కడ వారు ఏం చేశారంటే వారి ద్వారా అక్కడున్న అన్యజనులు మారడానికి దేవుడు ఏర్పరచాడు. అక్కడ అన్యజనులు వాళ్ళు చేసిన తప్పిదాలను బట్టి ఏం చేశాడంటే వాళ్ళకి బానిసలుగా అప్పగించాడు. దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళు కాపుదలు ఇస్తూనే ఉన్నాడు. దేవుని కాపుదల లేకపోతే మనుషుడు శ్వాస నిశ్వాసాలు కూడా తీసుకోలేడు. ఆ శ్వాస నిశ్వాసాలు కూడా తీసుకోలేడు కాబట్టి దేవుడు ఎప్పుడేవాళ్ళైనా సరే వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఋతువుల్ని ఇస్తామన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన జనాంగం కూడా పాపంలో తప్పిదంలో పడిపోతే, దేవుడు సమస్తాన్ని ఇచ్చినా కూడా వారు తప్పిదంలో పడిపోతే వారిని ఎలాగా దేవుడు శిక్షించాడు అనేది మనం నేర్చుకోలేదు. దినాన్ని చదవబడిన లేఖనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం కాడిని చూడండి. సహోదరులారా, పౌలు గారు తెలియజేస్తున్నారు ఇక్కడ
కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఆ సహోదరులకి ఏం చేస్తున్నాడంటే, మీరు ఈ సంగతి తెలుసుకోవాలి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద, సరిగ్గా చదవండి, అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద. ఇప్పుడు మీకు ఇశ్రాయేలీల గురించి ఎందుకు చెప్తున్నాను, మీకు కూడా తెలియాలి కదా, అంతేనా? తెలిసిపోయింది. లేకపోతే ఇశ్రాయేలీల గురించి ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, వాళ్ళు ఎవరో ఏంటో ఎలా వచ్చారో తెలియాలి కదా. మనకంటే ముందున్న జనాంగం ఎలా బ్రతికారో తెలిస్తే మనమైనా కొంచెం అలర్ట్ అవుతాం. ఎందుకంటే వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. ఇప్పుడు అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి, అవునా? ఇంతకుముందు అయితే షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, ఇప్పుడు ఇంట్లోంచే ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం కదా, ఆ టైప్ అన్నమాట మనది. కాబట్టి ఇక్కడ ఏంటన్నాడంటే పౌలు గారు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయేరి, అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అదేంటి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందడం ఏంటి? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే బాగా జనాన్ని విస్తరించబోయేశారు అక్కడ. అయితే వాళ్ళ బానిసత్వం, ఐగుప్తీయులు అన్యజనులు, వాళ్ళు బానిసలుగా ఉండిపోయినప్పుడు వాళ్ళ యొక్క మొర దేవుడు ఆలకించి వాళ్ళని దేవుడు అనుకున్న ప్రజలను ఏం చేయాలంటే వారిని బయటికి తీసుకురావాలి. అక్కడి నుంచి ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావాలి. మొట్టమొదటిగా దేవుడు ప్రేమను చూపిస్తాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే ఆ ప్రేమకు బదులు ఏం చేస్తాడు? శాపాన్ని ఇస్తాడు. అంటే ముందు ఆశీర్వదించాడు ఆదాముని, అంతే కదా, ఆదాముని ఆశీర్వదించాడు. ఆశీర్వాదానికి బదులు ఏం కొని తెచ్చుకున్నాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీలను కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి వాళ్ళు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చాడు, వాళ్ళు ప్రేమను చూపించి. తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి మనం చూడగలుగుతాం. మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అంటే మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందడం అంటే, ఈ బాప్తిసం ఎలా పొందారు ఇశ్రాయేలీలు? ఇంత జనాంగం ఉంటే మనకు గత 2 వారాల క్రితం అంటే మనుషులు పట్టే జాలాల గురించి ఆలోచించినప్పుడు ఒక 3000 మందికి బాప్తిసం ఇవ్వడానికి ఏమైంది? రోజంతా 12 మంది అపోస్తులు ప్రయాసపడవలసి వచ్చింది. మరి ఇక్కడ మోషే ఒక్కడే అన్నాడు. మోషే అన్నారా? దేవుని యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే అద్భుతం, మనం ఊహించలేము. అయ్యి అక్కడున్న జనాంగం అంత విస్తరించిన లక్షల కొద్ది జనాంగం ఉన్నారు, వాళ్ళని బాప్తిసం ఇవ్వాలి. ఎందుకంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉండిపోరు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోతే వాళ్ళు ఏం చేశారంటే అన్యజనుల ఆచారాల్లో నిమగ్నం అయిపోయారు. అన్యజనుల ఆచారాల్లో నిమగ్నం అయిపోయి అన్యజనులు ఏదైతే చేస్తున్నారో వాటిని అనుసరించే పరిస్థితిలో ఉన్నారు, అంతేనా? ఇప్పుడు దేవుని జనాంగం వెళ్ళిపోయి అన్యజనులకి ఏమైపోయారంటే ఆచారాల్లో కనెక్ట్ అయిపోయారు. మనం ఏంటి మహాకిత ఒక 1-2 నెలలు చాలు, మనకి సంవత్సరాలు అక్కర్లేదు, అంతేనా? ఎవరైనా దేవునితో సహవాసం లేని వాటి దగ్గరికి వెళ్ళి 1 నెల 2 నెలలు రూమ్తో కలిసి ఉన్నామని వాళ్ళ రూమ్లో 3వ వారంలో ఇంక దేవుని సన్నిధి మనం అలాంటిది. కానీ 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయిన ఇశ్రాయేలీలు ఐగుప్తులో అన్యజనుల ఆచారాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. వారిని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అన్యజనుల ఆచారాల్లో వాళ్ళు మమేకమైపోయి వాళ్ళు ఏదైతే ఆచారాలు అన్నారో అదే ఆచారాల్లో వాళ్ళు కొనసాగిపోతున్నారు. వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఏం చేస్తాడంటే వీళ్ళందరికీ కూడా తెలియాలి, నేనేంటో, నా శక్తి ఏంటో, నేనెవరో కూడా తెలియాలి. ఆ తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు నా యొక్క ఔన్నత్యాన్ని, నా శక్తిని తెలుసుకుని వాళ్ళు బయటికి రాగలుగుతారు. ఒకసారి చూద్దాం నిర్గమకాండం, వాళ్ళు ఎలా బాప్తిసం పొందారు, ఎలాగ మేఘం కింద నడిచారు అనేది నిర్గమకాండం. జరిగిన సందర్భం ఏంటంటే మోషేని ఎన్నుకుని 430 సంవత్సరాలు వాళ్ళు ఉండిపోతే మోషేని ఎన్నుకుని మోషే ద్వారా ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు సూచక్రియలైన చేయడం జరిగింది.
10 అద్భుత కార్యాలు సూచక్రియలు చేసి వాళ్ళకి ఏంటంటే దేవుని యొక్క శక్తిని తెలియజేయాలనుకున్నాడు. ముందు నేనేంటో తెలియాలి, నా సేవకుడి ద్వారా నేనేంటో తెలియాలి. తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు దేవుడు అర్థమైతేనే కదా మనం దేవుని సన్నిధికి రాగలుగుతాం. దేవుడు అర్థమైతే, దేవుని శక్తి అర్థమైతేనే కదా మనం ఆయనకి ప్రార్థన చేయగలుగుతాం. ఇశ్రాయేలీలు కూడా అంతే, దేవుని యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి అక్కడ 10 అద్భుతాలు చేయడం జరిగింది. 10 అద్భుతాలు కూడా మీకు స్క్రీన్ మీద షో చేయబడుతుంది చూడండి. అంటే 10 అద్భుతాలు కూడా అక్కడ అన్యజనులు దేవుని తెలుసుకోవాలి, ఎట్ ఎ టైం ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలండి. మోషే ద్వారా ఏం చేశాడంటే 10 అద్భుతాలు చేయించాడు. 10 అద్భుతాలు చేయించి కేవలం ఇశ్రాయేలీలకి మాత్రం కాకుండా ఐగుప్తుల వాళ్ళకే ఆ బాధాకరమైన తెగులు రప్పించాడు. ఆ తెగులు ఏంటి తెలుసు కదా? ఆ తెగులు, విపరీతమైన తెగులు ఎవరికి వచ్చాయి? ఇప్పుడు కేవలం ఐగుప్తీయులకే, ఇశ్రాయేలీలకి లేవు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివాసం చేస్తున్నారు, కానీ ఇశ్రాయేలీలను తీసుకురావాలి కాబట్టి ఐగుప్తులకి దేవుని యొక్క శక్తిని తెలియజేయాలి. కాబట్టి ఏం చేశాడంటే ఒక్కొక్క అద్భుతం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. విపరీతమైన వేలు వచ్చేస్తాయి, అంటే భయంకరం. విపరీతమైన మిడతలు వచ్చి పంటను నాశనం చేసి వారి ఇల్లులన్నీ కూడా నింపేస్తాయి, భయంకరమైన పరిస్థితి. విపరీతమైన తెగుళ్ళు వచ్చేస్తాయి, దద్దుర్లు గడ్డలు వచ్చేస్తాయి వాళ్ళకి. వాటి ద్వారా కూడా వాళ్ళు చాలా బాధాకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ అన్ని అద్భుతాలు చేసినా కానీ అన్ని అద్భుతాల్లో ఇశ్రాయేలీలకు మాత్రం ఇంత కూడా అవలే. ఎప్పుడైనా చదివరలేదు మీరు? దేవుడు ఎన్నుకున్న ప్రజలకి ఏ విధమైన హాని కలిగించడు, తక్కువ భక్తిహీనుడు నశించిపోతాడు తప్ప. చూద్దాం ఒకసారి ఎలా జరిగింది చూద్దాం. 10వ అధ్యాయం 21వ వచనం కానించి 10 అద్భుతాలు. ఐగుప్తులో ఉన్న బానిసలు ఎవరైతే బానిసలుగా చేసేసుకున్నారో ఆ అన్యజనులే బాధపడే రీతిని దేవుడు చూపించాడు తప్ప ఇశ్రాయేలీలకు మాత్రం ఏ విధమైన హాని జరగలే. చూడండి, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు, నేను ఒకటే చూపిస్తున్నాను, ఇక్కడ 10 ఉన్నాయి. 10 బాధాకరమైన అద్భుతాలు సూచక్రియలు చేశాడు. అవి ఐగుప్తులు మాత్రమే అనుభవించారు, ఇశ్రాయేలీలు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ప్రాంతం ఉందనుకో, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మీదగా అందరి మీద కురిపించట్లేదైనా, వాళ్ళందరికీ రావట్లేదు. అవి కేవలం ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో, అన్యజనులు ఉన్నారో, దేవుని ఎరిగిన వారు, వారి మీద మాత్రమే ఉన్నాయి. 21వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చీకటి చిక్కటి కమ్మెనను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారం. అంటే ఒక్కొక్క అద్భుతము ఎలా ఉందంటే అసలు ఊహించలేదన్నమాట. దేవుడు అంటే ఇలా ఉంటాడా? దేవుని ప్రజల కోసం దేవుడు ఎంత ఆలోచన ఇచ్చి దేవునికి ప్రజలకి ఏదైతే ఇబ్బంది కలిగిస్తారో వాళ్ళు భక్తిహీనులు ఏం చేస్తాడంటే విపరీతమైన బాధాకరాలు కలిగజేస్తాడు. ఐగుప్తు ప్రజలకు ఎలా ఉందంటే వాళ్ళంట 3 దినములు గాఢాంధకారం అయిపోయింది. ఒకరినొకరు చూడండి, 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేక. ఎవరు? సరిగ్గా వినండి. మరి మీరు ఎక్కడున్నారో నిద్రపోతున్నారో నాకు తెలియాలి కదా. ఎందుకంటే మీరు నిద్రపోతా ఉన్నారనుకో నేను జోలపాటు అయిపోతుంది. ఇక్కడ నేను పాడుతున్న పాటకి మీరు నిద్రపోతారు, ఆఖరి లెగ్గొట్టుకి తీసుకెళ్ళిపోవాలి. ఇదంతా ఎందుకు మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నానంటే మీకు అర్థం కావాలి. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు పడిన కష్టము, దేవుడు ఆలోచన మనకు అర్థం కావాలి. దేవుని ప్రజల నిమిత్తం దేవుడు ఏదైతే ఆలోచిస్తాడో ఆ ఆలోచన మనకు అర్థమైతేనే మన దేవుని కోసం బ్రతకగలుగుతాం. చూద్దాం ఒకసారి. అక్కడంట 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడు తానున్న చోటు నుండి లేవలేక. ఒకటే చెప్తున్నాను మీకు, అక్కడ 3 దినములు అంటే ఒకరినొకరు అసలు ఇలా టచ్ చేయడానికి కూడా పక్కన ఎవడున్నాడో తెలీదు. అంటే 3 దినాలు గాఢాంధకారమయమైపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? అంటే ఒక గంట కరెంట్ పోతేనే మనకి రాత్రి కరెంట్ వస్తుంది, నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ అక్కడికి వస్తే అంటే మన ఇంటికాడ అంటాం కదా. అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, నేను వెళ్ళి లైట్ తీసుకొస్తాము లేకపోతే దీపము అంటాం కదా. అంటే మనకు కొద్దిగా కనిపించిన రీతిలోనే మనం అలా అంటే గాఢాంధకరమైన చీకటి అంట. అంటే దుబాయ్లో కురుతుంది మంచు తెలుసా? అబుదాబీలో బాగా ఒకసారి 206 వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యాయి, ఒకే యాక్సిడెంట్ అది. అంటే ఎదురున్న వెహికల్ ఇంత గ్యాప్లో కూడా తెలియట్లేదు వాళ్ళకి,
అంటే అంత గాఢాంధకరమైన చీకటి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులు కలిగి చేశాడు. వారంటే ఒకరినొకరు కూడా కనుగొనలేని పరిస్థితి. ఎవడు కూడా తానున్న చేటు నుంచి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. 3 దినాలు అసలు ఎవరు కూడా కదలలేదనమాట ఎక్కడి నుంచి. ఆలోచించండి పరిస్థితి. కదలలేకపోతే కాలకృత్యాలు ఎలా తీసుకుంటాడో, ఆహారం ఎలాంటిది, ఎక్కడికి వెళ్ళకపోతే తన నడవడికి ఎలా గడుతుంది ఆలోచించండి. ఇవన్నీ కూడా ఐగుప్తీయులకి దేవుడు కలిగి చేస్తున్న కష్టం. దేవుడు అన్యజనులకి వాళ్ళకి దేవుని యొక్క ఔన్నత్యం తెలియజేస్తున్నాడు. అయితే చూడండి కిందకి, ఒకరినొకడు కనుగలేదు, ఎవడు తానున్న చోటు నుంచి లేకపోయినను ఆయనను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసంలో. ఎలా? వీళ్ళు ఐగుప్తులోనే ఉన్నారుగా, ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులోనే ఉన్నారు కదా. ఇప్పుడు ఐగుప్తీయులకి ఏమో చీకటి అయింది, ఇశ్రాయేలీయులకి వెలుగుంది. వీళ్ళకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? వాళ్ళకేమో గాఢాంధకరమైపోయి చీకటి అయిపోయారు. వాళ్ళ ఇల్లు వీళ్ళు పెద్ద దూరం లేవు, అన్ని కలిసే ఉన్నాయి అక్కడ. కానీ ఒక ఇల్లు ఏమో ఏం చేసిందంటే చీకటితో నిండిపోయింది, ఒక నివాసం వెలుగుతో నిండిపోయింది. దేవుని యొక్క శక్తి ఆలోచించండి. అక్కడ దేవుడిని తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు ఏం చేస్తాడంటే అయినను వాళ్ళు 3 జనాలు ఒకరొకరు కనుక్కోలేక ఎవరికి వాళ్ళు ఎక్కడ ఉండిపోయినా కూడా అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసంలో ఏముంది? వెలుగుంది. దేవుడు ఒకసారి కావాలి అని అనుకున్నాడంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కాపుదల సెక్యూరిటీ ఉండిపోతుంది. ఆ సెక్యూరిటీ ఉండిపోయి అతడు ఎలా ప్రయాణం చేసినా ఎప్పటికప్పుడు కాపుదలు ఇస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం మనం ఏదో గొప్పవాళ్ళం కాబట్టి మనం బతికేసాం, మనం ఈ ప్రమాదం నుంచి కాపాడబడిపోయి నేను మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించేసుకున్నాను అనుకుంటావు. కానీ ఇక్కడ దేవుని శక్తి నీకు అర్థం కాలే. దేవుడు తప్పించకపోతే నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా, ఎంత పనిగాడివైనా తప్పించుకోలేవు. దేవుడు ఒకసారి వదిలేశాడనుకో, నాకు వద్దు అని అనుకున్నాడంటే ఏముండదు. ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజలను అలాగే వద్దు అనుకున్నాడు కాబట్టి ఏం చేశాడంటే వాళ్ళని ఏ విధంగా నాశనం చేశాడు. భక్తిహీనుల్లోంచి దేవుని ప్రజలను ఎలా తీసుకొచ్చాడు అక్కడ అంటే అందుకే చెప్తున్నాడు అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాస స్థలంలో వెలుగుండెను. అంటే దేవుడు చేసిన అద్భుతాలు ఎలా ఉన్నాయంటే 10 అద్భుతాలు కూడా అదే రీతిగా ఉన్నాయి. కేవలం ఐగుప్తీయులు మాత్రమే ఆ అద్భుతాల యొక్క బాధను అనుభవించారు, ఇశ్రాయేలీయులు కాదు. బాగా చదవండి, ఎందుకంటే బైబిల్ చదవట్లేదు కాబట్టి మీకు ఏం తెలియట్లేదు. ఇక్కడ వస్తారు, ఏదో ఒకరు ఆయన చెప్తాడు, విన్నాము, మూసాము, వందనాలు చెప్పాము, బాధ ఏమనుంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. ఇదే కదా మనకి, ఇంకేం అక్కర్లేదు మనకి. ఆఖరికి ఎలా ఉంటుందో పరిస్థితి ముందు ముందు చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలీయుల కంట అంత కాపుదల దేవుడు ఐగుప్తులో ఇచ్చాడు. మరి ఐగుప్తులు ఎంత కాపుదల ఇచ్చి అన్యజనులైన ఐగుప్తీయుల్ని ప్రమాదకరమైన 10 రోగాలు వాళ్ళు కలిగి చేసి తిరిగి వాళ్ళని ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకురావడం ప్రారంభించాడు. చూద్దాం ఇక్కడ మోషే ద్వారా 12వ అధ్యాయం 37వ వచనం చూడండి. అంటే ఐగుప్తులు ఉన్న ప్రజలు ఎంతమంది, వారు ఏ విధంగా బయటకు వచ్చారు, వారు ఏ విధంగా చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేన నుండి, అంటే 12వ అధ్యాయం 37వ వచనం, సుక్కోతునకు ప్రయాణం అయిపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులంటే యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు, యవనస్తులు, యవన కాలంలో ఉన్నవాళ్ళని. చిన్నపిల్లలు పెద్దలు కాకుండా ఎంతమంది అంటే 6 లక్షల మంది. పోనీ 6 లక్షల మందికి ఇంకొకటి వేసుకోండి, పోనీ భార్యో లేకపోతే పిల్లలో ఎవరొకరు, ఇంకో 6 లక్షలు వేసుకుందాం, టోటల్గా 12 లక్షలు అనుకుందాం. ఈ 12 లక్షల మందికి ఈ 6 లక్షల మంది అనుకున్నాం ఈ వీరులకి వీళ్ళందరికీ కూడా ఏం చేయాలి దేవుడు? ఇప్పుడు ప్రయాణంలోని ఇవ్వాలా? ప్రయాణానికి వెళ్తుంటే మనకు రోజు ముందు నుంచి ఏం చేస్తాం? నీళ్ళు కావాలా, ఆహారం కావాలా, బట్ట కావాలా, అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ ఏమనంటే స్నానం చేయడానికి కావాలి కదా. అంటే మనం 1 గంట ప్రయాణంలోనే, 1 రోజు వెళ్ళి ప్రయాణంలోనే మనం ఏం చేస్తాం? అన్నీ సిద్ధపరచుకుంటాం. మరి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు
పాలు తేనెలు ప్రవహించే దేశానికి అంటే కానాను దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలంటే దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 12 లక్షల మందికి లేకపోతే 15 లక్షల మంది అనుకుందాం, వీరందరికీ కూడా ఏం సిద్ధపరచాలి? ఆహారం సిద్ధపరచాలి, వస్త్రాలు సిద్ధపరచాలి. అంతేనా? ఇప్పుడు వస్త్రాలు మాసిపోతాయి కదా, సిద్ధపరచాలా? వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ కావాలి కదా, ఎందుకంటే అరణ్యంలో ప్రయాణం చేస్తారు కదా, గ్లామర్ పోతుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ అంతేనే కదా. ఇప్పుడు మేమేమో చెప్తున్నాను మీకు, వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, ఏదో లగ్జరీ బస్సులు వెళ్ళలే, లేకపోతే విమానం జెట్ ఫ్లైట్లో వెళ్ళట్లేదు. అమెరికా అనుకుంటారని డబల్ డెక్కర్ కొంచెం కూర్చుని పైకి వెళ్ళిపోయి లేకపోతే పడుకుందాం అనుకోటానికి, అది డబల్ డెక్కర్ కాదు, అరణ్యంలో ప్రయాణం. అరణ్యంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఏం కావాలంటే చెప్పులు కావాలి, ఇంకా అంతకైతే షూ కావాలి, లేదంటే బట్టలు కావాలి, అన్నీ కూడా ఎట్టి చెట్టు దేవుడు చూసుకోవాలి. ఇప్పుడు ఈయనన్నింటినీ కూడా దేవుడు చూసుకుంటేనే వాళ్ళు ప్రయాణం చేయించగలుగుతాడు. అంతమంది బయటకు వచ్చారంట. ప్రయాణం అయిపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు, అంటే 6 ఇంటూ 2 వేసుకోండి, 12 లక్షలు అనుకుందాం. పోనీ 12 లక్షల మంది ఏం చేశారంటే ఐగుప్తు నుంచి బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయాణం కొనసాగించాలి. ఒకసారి చూద్దాం ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో. 14వ అధ్యాయం అంటే అక్కడ మీకు సంఖ్యను చూపించడానికి చేశానమాట. ఇప్పుడు ఐగుప్తులోంచి ఇశ్రాయేలీలు ఎంతమంది ప్రయాణం అయ్యారు చెప్పండి? 6 లక్షల వీరులు, అంటే యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు, అంటే యుద్ధానికి సిద్ధమైన వీరులు. అందరినీ వీరులు అనరు, వాళ్ళందరూ కూడా జనాంగం అనేక మంది ఉన్నారు. అక్కడ ఇంకా ఇంకో వేరే గ్రంథకర్త ఏమంటాడు? పురుషులు అంటాడు. ఓన్లీ వాళ్ళంతా 6 లక్షల మంది పురుషులు అంటాడు. కానీ పురుషులు ఏమన్నారు? అక్కడ స్త్రీలు ఉన్నారు, ఎందుకంటే బంగారాన్ని దోచుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే అక్కడ ఉన్న సామగ్రిని అంతా దోచుకుని ప్రయాణమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా అంట ఐగుప్తులోంచి ప్రయాణమయ్యి వెళుతుండగా మళ్ళీ పరో హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే కఠినం చేశాడు. ఇంతకాలం వీళ్ళు నీ దగ్గర ఉండి నీకు సేవలు చేసి నీకు ఎంత అభివృద్ధిని తీసుకొచ్చారు, నీ ఐగుప్తుని ఏమి ఇంత డెవలప్ చేశారు, వాళ్ళని ఎలా పోనిస్తావు అని హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. హృదయాన్ని కఠినం చేశాడు దేవుడే. పరో హృదయాన్ని కఠినం చేస్తే పరో ఏం చేశాడంటే వాళ్ళని పోనివ్వకుండా మరలా అడ్డంకం ఏర్పరుస్తున్నాడు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే 14వ అధ్యాయము 21వ వచనం కాడి నుంచి చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ప్రయాణమై వస్తున్నప్పుడు ఐగుప్తీయులను కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి హృదయాన్ని కఠినపరిచి వాళ్ళని తరమండి, ఇశ్రాయేలీలు వెళ్ళిపోతున్నారు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు తరిమి పట్టుకోండి అని ఫరో ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. గుర్రాలు రథములతో వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీల్ని తరుముతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు తరుముతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అరణ్యం వైపు ప్రయాణం చేస్తున్నారు. అరణ్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు వారిని కఠినపరిచి వాళ్ళని తరమడానికి చేశాడు. అరణ్యంలోకి ప్రయాణం అయ్యి వచ్చారు. అరణ్యంలో ప్రయాణం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశాడంటే దేవుడు రాత్రి అగ్నిస్తంభమును పగలు మేఘస్తంభమును 13వ అధ్యాయము 21వ వచనం కాని చూడండి. వారి పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును వారికి వెలుగునిచ్చుటకై రాత్రి వేళ అగ్నిస్తంభమును ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదురు నుండి, అంటే ఇప్పుడు ఐగుప్తులోంచి వచ్చిన ఇశ్రాయేలీయులకి ఏం కావాలి? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి నీడ కావాలి, ఎందుకంటే అరణ్యంలో ప్రయాణం చేయాలిగా. అరణ్యంలో ప్రయాణం చేయాలంటే నీడ కావాలి. చీకటి పడిపోతున్నట్టు ఏం కావాలి? వెలుగు కావాలి. ఇప్పుడు రెండాటిని ఏం చేశాడంటే మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని, రాత్రికేమో అగ్నిస్తంభాన్ని, పగలకేమో, అంటే దేవుని శక్తి చూడండి. దేవుడు ఒకసారి కావాలి అని అనుకున్నాడంటే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఆ ప్రయాణమే అసలు ఊహించలేమన్నమాట. ఇన్ని లక్షల మందిని మోసే అహరోనులు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చుకోవాలి తెలియజేస్తూ ఉంటాడు. వారికి రాత్రి అంటే అగ్నిస్తంభాన్ని ఉంచాడు, పగలు మేఘస్తంభాన్ని ఉంచాడు. 12 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పుడు మేఘస్తంభం అంట ఎలా ఉందంటే కేవలం వాళ్ళ మీద మాత్రమే ఆ నీడ ఉంది. అవునా? ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు
మేఘం పైన ఉంది, పర్లేదు, నీడగానే ఉంది. కానీ ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి అరణ్యపు గాలి వస్తుందిగా, ఆ గాలి వచ్చినప్పుడు మనిషికి చెమట పట్టదా? పడుతుంది, చెమట పడుతుంది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు చెప్పులు అరిగిపోతాయి. కానీ అవన్నీ కూడా ఏం జరగలేదంట. అంటే వాళ్ళ నడవడికి ఎలా ఉందంటే దేవుని కాపుదల్లో ఉంది. వాళ్ళకి రాత్రి ఏమో అగ్నిస్తంభాన్ని ఏర్పరిచాడు, పగలేమో మేఘస్తంభాన్ని ఏర్పరిచాడు. వాళ్ళు ప్రయాణం వచ్చేటప్పటికి అరణ్యానికి వచ్చారంట. అప్పుడు 14:21 చూడండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రపు తొలగించి దానిని 6 నెలలుగా. ఎందుకని? నడిచి వెళ్ళాలా, లేకపోతే ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల చేతులు నశించిపోతారన్నా? ఆల్రెడీ అక్కడ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు, ఇశ్రాయేలీని తరుముకుంటూ వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏమన్నారంటే, మేము ఐగుప్తులనే చనిపోతే వదిలిపోయింది, అనవసరంగా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవనుకుంటున్నావా మమ్మల్ని బాధ పెట్టడానికి, ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? ఉన్నాయి అన్నీ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాను. అంటే అక్కడ ఏమన్నారంటే మోషేని, మేము అక్కడ చనిపోతే వదిలిపోయాను కదా, వాళ్ళకి దాసులుగా ఉంటే వదిలిపోయాను కదా, మాకు ఈ కష్టాలేంటి, ఈ కష్టాలు ఎందుకు మాకు, ఇలా తీసుకొచ్చావు ఈ అరణ్యంలో మాకు, వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చెప్పేసే పరిస్థితి ఉంది అన్నప్పటికీ దేవుడు మోషేని అడుగుతున్నాడు దేవుడిని, ఏమని, ఎందుకు తీసుకొచ్చావు, వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళకి ఒక మార్గం ఏర్పరచంటే అప్పుడు మోషేతో అన్నాడు దేవుడు, నువ్వు సముద్రాన్ని ఒక కర్రతో కొట్టు, అదంతా కూడా ఏమవుతుంది చూద్దాం కిందకి. బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దానిని 6 నెలలుగా చేసెను. నీళ్లు విభజింపబడి పడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన 6 నెలల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమల పక్కలను వారి గోడవలే. ఇప్పుడున్న ఆక్వేరియంలు కాదు, దుబాయ్ మాల్కి వెళ్తే ఆక్వేరియం చూస్తున్నారు, అయ్యి బాబు చేపలు చాలా ఉన్నాయనుకుని. కానీ అప్పుడు ఆక్వేరియం సముద్రమే. ఇశ్రాయేలీయులు దేవుడు అనుకున్నాడంటే ఏం చేస్తున్నాడు, సముద్రాన్ని కూడా ఆక్వేరియం చేసేసాడు. ఊహించండి, అనుకున్నాడంటే ఆ తూర్పు గాలి ద్వారా ఏం చేశాడంటే సముద్రం నేలనంట, 6 నేలంట, మళ్ళీ చెప్పులతో నడిస్తే దిగిపో. ఇప్పుడు మనమైతే ఏదైనా నేలను చదును చేయాలని ఎన్ని కావాలి మనకి మెటీరియల్స్, కుక్కలను రావాలి, చావలు రావాలి, అవన్నీ కూడా ఏంటి లెవెల్ చేయాలి. ఒకరిద్దరు మనకి ప్రోగ్రాం ఉంటేనే మనం ఏం చేస్తాం, కొన్ని దినాలు కష్టపడతాం. కానీ రాత్రికి రాత్రి జరిగిన సిచ్యువేషన్ చూడండి, ప్రజలందరూ కూడా ప్రయాణమై వచ్చేస్తున్నప్పుడు ఐగుప్తీయులు తరుగుతున్నప్పుడు ఏం చేశాడంటే మోషే ద్వారా దేవుడు సముద్రమును పాయలు చేసి వాళ్ళు ఏం చేశాడంటే సముద్రంలో నడవండి మీరు, మీకు ఇదే అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సముద్రాన్ని కూడా ఆక్వేరియం చేసేసాడు. వాళ్ళందరూ కూడా సముద్రంలో వెళ్ళిపోతున్నారు. 12 లక్షల మంది సముద్రం మధ్య నడిచి వెళ్తున్నారంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి. అంటే దేవుని యొక్క ఔన్నత్యం, శక్తి తెలిసి ఉండాలి. మోషే తెలిసినవాడు కాబట్టి ఏం చేశాడంటే ఆ శక్తిని బట్టి ఏం చేశాడంటే అవును ప్రతిదీ జరుగుతుంది అన్నాడంతే. చూడండి అక్కడ, వారి ఆ నీళ్లు కుడి ఎడమల పక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులు పరోగురములు రథములు వారి తరిమిని సముద్రముల మధ్యలో చేరిరంట. ఇప్పుడు ఐగుప్తీయులు అందరూ ఏం చేశారు, ఇప్పుడు సముద్రం మధ్యకి వచ్చారు. ఇశ్రాయేలీయులు సముద్రం దాటైపోతున్నారు. సముద్రంలో 6 నెలల వాళ్ళు దాటైపోతున్నారు. రాత్రికాల సమయంలో దాటైపోతుంటే ఐగుప్తీయులు అందరూ ఏం చేశారంటే అదే త్రోవని వెనకాల వచ్చేస్తుండగా ఏం జరిగిందో చూడండి కిందకి. అంతలో యెహోవా మోషేతో 26వ వచనం, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి వచ్చెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయేరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులని నాశనం చేశాడు. అంటే వెనక పారిపోయారంటే సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయారని కాదు. ఎప్పుడైతే సముద్రం ఇలాగ మూచుకుంటూ వచ్చేస్తుందో వాళ్ళు ఏం చేశారు, వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అంటే దేవుని ప్రజల్నే అంత కాపుదలు ఇచ్చి దానికి దాటించి దేవుని ప్రజలు కాని వారిని అన్య జనులు ఏం చేశాడు, అక్కడ సముద్రంలో
ముంచేస్తాడు ఒక్కసారిగా. అందుకే ఇశ్రాయేలీలతో మోసే ఏమన్నాడు తెలుసా, మీరు మరలా వీళ్ళని చూస్తారో లేదో తెలియదు కానీ ఒక చివరి చూపు చూసుకోండి అని చెప్పాడు. చూద్దామా వచ్చిన చూడండి ఒకసారి, 14 వచ్చిన 13 వచ్చిన చూడండి. అందుకు మోసే భయపడకడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణ, మీరు ఊరక నిల్చుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట, అంటే 430 సంవత్సరాలు మీరు చూశారు కదా, అంటే మీరు పిలుచుకుంటారు కదా ఏదో పదాలు, బాబనో పిన్నమ్మనో లేకపోతే ఇంకొకటనో లేకపోతే బావనో ఏదో ఒకటి పిలుచుకుంటారు కదా, వాళ్ళు రిలేషన్ కలుపుకుంటారు. అక్కడ 430 సంవత్సరాలు కలిసి ఉన్నవారు ఈ రోజు నాశనం అయిపోతున్నారు కాబట్టి మీరు ఒకసారి వాళ్ళని చివరి చూపు చూసుకోండి అన్నాడు. మీరు చూసిన ఐగుప్తీలంట, మీరు నేడు చూచిన ఈ ఐగుప్తీలను ఇక మీద మరి ఎన్నడును అంతే, ఇక లాస్ట్ వాళ్ళకి ఈవేళ వాళ్ళకి ఇంకా ఐగుప్తీలకి ఇంకా లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి మీరు ఒకసారి వాళ్ళని చూసుకోండి అని కూడా ముందు చెప్పాడు. వాళ్ళు చూశారు, వాళ్ళు అదే విధంగా వచ్చి అరణ్యంలో ఏమైపోయారు, సముద్రంలో నశించిపోరు. చదువుదాం కిందకి. చేయి చేపమని మోసే సముద్రం మీద తన చేయి చేపగా వాళ్ళందరూ కూడా మునిగిపోయారంట. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేయగా వారిలో ఒక్కడు కూడా మిగలలేదు. ఇశ్రాయేలీలు మాత్రం, అంటే ఐగుప్తులో కూడా అదే రకంగా జరిగింది కదా. ఐగుప్తులో అన్ని తెగుళ్ళు వచ్చి అన్ని ప్రమాదాలు వచ్చినా కూడా దేవుడు ఏం చేశాడు, కేవలం ఇశ్రాయేలీలకు మాత్రం ఇంత కూడా చిన్నంత కూడా తలపోటు కూడా రాలేదండి. వాళ్ళకైతే గడ్డలు మొలిచేసాయి, రోగాలు వచ్చేసాయి, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు. కానీ ఇశ్రాయేలీలకు మాత్రం ఏం జరగలే. ఇప్పుడు కూడా అదే రీతిగా ఐగుప్తీలందరినీ కూడా ఏం చేశాడంటే మొత్తం సముద్రం మధ్యానికి తీసుకొచ్చి వాళ్ళందరినీ మొత్తం ముంచేశాడు. ముంచేసిన తర్వాత వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభం, వారి ప్రయాణం కొనసాగుతుంది. ప్రయాణంలో ఎన్నెన్నో చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు అలా చేస్తున్నావు, మమ్మల్ని తీసుకురాకుండా ఉంటే బాగుండు కదని మోసేని శోధింతానే ఉన్నారు. ఆ శోధించట్లో ఒకసారి చూద్దాం, సంఖ్యాకాండం 11వ అధ్యాయము. దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేసి ఇంత దేవుడు వారి పట్ల అంత ప్రేమను చూపించి వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ జీవితం ఎలా ఉందంటే, ఇశ్రాయేలీలు ఏదైతే ఐగుప్తులో గడిపారో అదే జీవితాన్ని ఇక్కడ దేవుని ముందు కనపరుస్తూ ఉన్నారు. 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమకు. నేను చదువుతుంటే కాయగూరలు వస్తున్నట్టు అనిపిస్తుందండి. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఎంత ప్రయాణం చేసి ఇన్ని అద్భుతాలు చేసి ఐగుప్తు వాళ్ళందరినీ కూడా అరణ్యంలో సముద్రంలో నశింపజేయనప్పటికి కూడా ఇశ్రాయేలీలకి ఏమైంది, దేవుడిని నచ్చిన దేవుని శక్తి తెలియలేదు. దేవుని శక్తి తెలియకుండా ఏం చేస్తానంటే పగలంతా కూడా వాళ్ళ ప్రయాణం, రాత్రి ప్రయాణం జరిగిస్తున్న సమస్తాన్ని ఎత్తున్నాడు దేవుడు. సమస్తాన్ని ఎత్తున్న వాళ్ళు ఏమన్నారంటే, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, ఉచితంగా అంటే పండించే వాళ్ళు ఎవరు, వీళ్ళే ఇశ్రాయేలీలే వాళ్ళకి సేవలు చేస్తున్నారు. ఇశ్రాయేలీలే అవన్నీ పండిస్తున్నారు. పండించేవాడు ఉచితంగా తిండా చెప్పండి. ఇంట్లో ఉన్నవాడికి సాకలోడికి ఏదో బట్ట కోరవా ఏదో అంటారు కదా, అది చాలా జ్ఞానం జరుగుతుందంట. అంటే పండించే వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏదైనా తినొచ్చు. ఓకే చూద్దాం కిందకి. ఐగుప్తులు మేము అన్ని తింటుండగా చేపలను, కూరగాయలు, దోసకాయలు ఇవన్నీ కూడా మాకు జ్ఞాపకం వచ్చుతున్నాయి. ఇప్పుడు మా ప్రాణం సమ్మచిల్లింది. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమి నాన్ వెజ్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి, అంటే వాళ్ళు మన్నా తింటున్నారు కానీ మన్నా రుచికరంగా లేదంట. వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ కావాలి, మాకు నాన్ వెజ్ అడిగారు. నాన్ వెజ్ కూడా ఏం చేశాడు మోసే, దేవుడిని అడిగాడు. వీళ్ళు నాన్ వెజ్ కావాలన్నారు కాబట్టి వాళ్ళకి నాన్ వెజ్ ఇచ్చే బాబా. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం ఏం చేస్తారు, ఇప్పుడు ఇలా శోధింతనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రయాణం కొనసాగుతుందని చెప్పేసి ఆ నాన్ వెజ్ పూరేడులు వచ్చేసాయి. అంతా కూడా పాలు నిండిపోయి అంట. ప్రతిరోజు మీరు తినండి, మీ నాసికరంధ్రాలు అంటే ముక్కులోంచి బయటకు వచ్చే వరకు కూడా తిన్నవాడికి పరమార్థం ఎక్కడి నుంచి వస్తుంది, అంతేనా? అంటే వాళ్ళకంటే ఇశ్రాయేలీలకంటే దేవుడు అసహ్యం పుట్టించే వరకు వాళ్ళకి నాన్ వెజ్ ఇచ్చేసాడు. నాన్ వెజ్ కూడా ఇచ్చేసాడు. అంటే దేవుడు కావాలనుకున్నాడు వాళ్ళని. నేను ఎన్నుకున్న ప్రజలు, నా ప్రజలు, యాకోబుకి నేను ఎలా వాగ్దానం చేశాను, నీ ప్రజలు నేను ఎలా విస్తరింపజేస్తానని యాకోబుకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు తన ప్రజలను కొనసాగిస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఇస్తున్నాడంట.
కానీ ప్రయాణంలో ఎలా ఉంది వాళ్ళ జీవితం? దేవునికి అనుగుణంగా లేదు. ఇశ్రాయేలీలకి దేవుడు చేస్తున్నవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తింటున్నారు, తాగుతున్నారు, కడుపు నిండిన తర్వాత ఎవడో తెలియదు అంటున్నారు. అదే రీతిగా వాళ్ళు ప్రయాణం కొనసాగుతుంది అరణ్యంలో. దేవుడు మోషే ద్వారా సమస్తాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళ జీవితాలు ఏమయ్యంటే మాకు అక్కడే అదే కావాలి. అసలు ఐగుప్తులు ఉంటే కదా ఉన్నారా? అరణ్యం సముద్రంలో నాశనం అయిపోయారు కదా, సముద్రంలో మునిగిపోయారు. సముద్రంలో వాళ్ళు అందరూ ఏమైపోయారంటే నాశనం అయిపోయి ఇంకా లేరు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళే గుర్తొస్తున్నారంట. వాళ్ళు గుర్తొచ్చి మాకు అదే కావాలి అని వారు ఏం చేశారంటే దేవుని శోధించటం మొదలుపెట్టారు. దేవుని శోధించడం మొదలుపెట్టినప్పుడు కూడా ఏం చేశాడంటే దేవుడు సమస్తాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. అయితే వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చదవబడిన లేఖనానికి వెళ్దాం, ముగించుకుందాం. ఇశ్రాయేలీలకి దేవుడు చేసిన ఔన్నత్యం ఎలా, దేవుని శక్తిని వాళ్ళు తెలుసుకోలేదు. దేవుడు సమస్తాన్ని ఇస్తున్నాడు. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు కూడా వాళ్ళు బట్ట మాయలేదంట, చెప్పులు అరగలేదంట, చెమట పట్టలేదంట. అంటే దేవుని కాపుదల ఎలా ఉంది? 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వాడికి చెమట పట్టలేదంటే ఏదో రోగం ఉండే కదా అని అనుకుంటాం మనం. అయితే ఏమన్నా నాకు చెమట పట్టలేదండి అంటాం, ఏమంటాం? నీకు ఏదో బలహీనత ఉంది, ఒకసారి డాక్టర్కి వేసవికాలం ఎంత ఎలా పేలగొట్టేస్తుంది అంటే నీకు చెమట పడతలేదు ఏంటో మనమా? ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి చెమట పట్టలేదంట, బట్ట మాయలేదంట, వేసుకున్న బట్ట కూడా మాయలేదంట. వాళ్ళని నడిపిస్తున్నట్టు చూద్దాం. సముద్రంలో వారు నడిచిపోయేరి, అందరూ మోసేని బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం. అంటే ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు మనం క్రీస్తుని వెంబడింటున్నాము, క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి మనమే క్రీస్తు సంబంధం అని అనుకుంటారే మీరు. ఇశ్రాయేలీలు కూడా పరోక్షంగా ఉన్నాడు క్రీస్తు. అప్పుడు కనిపించలే, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. దేవునికి మనకి మధ్య ఒక ఉత్తరవాదిగా ఉన్నాడు ఆయన. కానీ అప్పుడు ఏం చేశాడంటే పరోక్షంగా ఉన్నాడు. పరోక్షంగా ఉండి చెప్తున్నాడు చూడండి కిందకి, వారందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, దేవుడిచ్చిన ఆహారం ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఏల అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అప్పుడు కనిపించలే క్రీస్తు, పరోక్షంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సమస్తాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. సమస్తాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళకి ఆ నడవడికలో అనేక మందిని వాళ్ళు ఏం చేశాడంటే కానానికి నడిపించాలన్న ఉద్దేశంతో వాళ్ళకి సమస్తాన్ని ఇచ్చుకుంటాడు. చూద్దాం కిందకి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములు సంహరింపబడితిరి. అంటే దేవుడు మనకు కాపుదలు ఇస్తాడు, అన్ని జరిగిపోతే నాకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది, నా కుటుంబం ఎప్పుడు కూడా కాపుదలు ఉంది అనుకుంటే దేవునికి ఇష్టమా అని అనుకుంటున్నావేమో. ఇశ్రాయేలీలు కూడా అదే అనుకున్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తూ మనం ఏది అడిగినా ఇచ్చేస్తాడు దేవుడు. దేవుడు మనకి ఏం కావాలని ఇచ్చేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. కాబట్టి మేము ఆయన సంబంధులు, ఆయన పిల్లలు అని అనుకుంటున్నారు. కానీ అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో. అంటే వచ్చిన వాళ్ళు అందరూ దేవునికి ఇష్టలని అనుకుంటున్నామా? మన బ్రతుకులు ఏంటో, మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసు. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, బయటికి వెళ్తే ఏం చేస్తున్నామో కూడా సమస్తాన్ని దేవుడు గుర్తిస్తున్నాడు. ఇశ్రాయేలీలు కూడా అదే అనుకున్నారు. మాకు దైవ సంబంధమైన విషయాలు అన్ని ఇచ్చేస్తున్నాడు దేవుడు, ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చాడు, ఏది అడిగినా కూడా ఆయన తక్కువ చేయట్లేదు. కాబట్టి మేం కాబట్టి ఎవరో, ఇప్పుడు ఇదే కదా మన కమిట్మెంట్ ఏంటి? మేం కాబట్టి ఏంటండి, మేం కాబట్టి పరలోకం మీరు వెళ్తారని అనుకుంటున్నారా? ఒక సంఘానికి వ్యత్యాసం ఉంది. ఇక్కడ మాదే, మేమే వెళ్తాం, మీరు ఇక్కడ సంఘాలను కూడా అదే రకంగా చూస్తున్నారు. మనుషులు వదిలేయండి. అయినను అంట, అయితే వారికి అన్ని ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ కాలు చెప్పులు అరగలేదు, బట్ట మాయలేదు, ఏ విధమైన ఎండ దెబ్బ కూడా వాళ్ళకి తగలేదు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయారు. 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించి అనేక లక్షల మంది ఉన్నా వారికి సమస్తాన్ని ఇస్తున్నా కూడా వాళ్ళు ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడితే వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్తే అక్కడ డేరాలు వేసుకుని అన్ని చేస్తున్నారు. కానీ దేవునికి ఇష్టమైన బ్రతుకులు వాళ్ళు లేవు. దేవునికి ఇష్టమైన బ్రతుకులు వాళ్ళు లేవు. వారు చేస్తున్న తప్పిదాన్ని ఒప్పుకోవట్లేదు. కప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మేము రక్షణ మాకే, మేమే కానానికి వెళ్ళగలుగుతాం,
అవునా కదా? వాళ్ళ కమిట్మెంట్ అలా ఉంది మనసులో. నేను వారం వారం చర్చికి వెళ్ళిన వారం అంతా ఎలా తిరిగినా కూడా నేనే వెళ్ళిపోతా పరలోకం, నువ్వు రావా? పక్కన ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఎవరైనా చర్చికి రాకపోతే వాడు పరలోకం వెళ్ళడానికి ఫిక్స్ అయిపోతాం. మన మైండ్ సెట్ అలాంటిది. అంటే మనం వచ్చేస్తున్నామని చెప్పేసి దేవునికి ఇష్టమైపోయాము, మనం మాత్రమే పరలోకం వెళ్తామని అనుకుంటున్నామేమో. కానీ ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిదీ కూడా ఆయన సిస్టంలో అప్లోడ్ చేసేస్తున్నాడు. మన అప్లోడ్ ఏం చేస్తాం? కొత్త వెర్షన్ వస్తే చేస్తామేమో మనం. కానీ ఆయన అలా కాదు, ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాడు మనది సిస్టంలోని. జీవ గ్రంథాన్ని అందుకే పెట్టాడంట. ఎవరికి ఏ గ్రంథం ఉండాలో ఆ గ్రంథాలను ఏర్పరిచాడు. చూద్దాం, కిందకి ముగించుకుందాం, సమయం అవుతుంది. అయితే వాళ్ళు ఎక్కువ మంది నడుస్తున్న వాళ్ళందరూ కూడా ప్రజలకి దేవునికి ఇష్టలు అనుకున్నారు. కానీ ఏం చేశారంటే వారి తప్పుదల చేస్తున్న దాన్ని బట్టి వారిని ఏం చేశాడంటే అరణ్యములను తుడిచేశాడంట మొత్తానికి. చూద్దాం కిందకి. జనులు తింటకు త్రాగట కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడిన ప్రకారం వాళ్ళు కొందరి వల్ల మీరు విగ్రహారాధకులై. విగ్రహారాధన అంటే ఏంటి? వెళ్ళి విగ్రహారాధనకు పూజ చేయలేదు వాళ్ళు. కేవలం దేవుడు కాని దానికి ఒకసారి నమస్కారం చేశారంట, అంతే. వెంటనే ఏం చేశాడు? చూద్దాం కిందకి. మరియు వారి వల్ల మనం వ్యభిచరింపకింది వాళ్ళు కొందరు వ్యభిచరించిన ఒక్క దినమునందే 3,000 మంది, 23,000 మంది. అంటే విగ్రహార ఏదైతే నమస్కారం చేశారో వాళ్ళని కూడా చాలా మందిని తీసేశాడంట. అంటే అరణ్యంలో ఏదైతే వారి ప్రయాణంలో వాళ్ళు దేవునికి అయిష్టంగా బ్రతికారో, అయిష్టమైన కార్యాలు చేస్తున్నారు, అన్న దేవుడు ఏం చేస్తున్నాడు? అలర్ట్ అవుతున్నాడు. అలర్ట్ అవుతుండగా వాళ్ళకి చెప్తున్నాడు మోసే ద్వారా, మీరు తప్పుదాన్ని చేయకండి, దేవుడిని మీరు శోధించొద్దు, దేవునికి వ్యతిరేకంగా మీరు ఎందుకు బ్రతుకుతున్నారు, ఎందుకు వ్యతిరేకంగా మీరు ఇలా అంటున్నారని చెప్పి మోసే ద్వారా చెప్పినప్పటికీ వాళ్ళు బ్రతుకులు మార్చుకోలేదు. అర్థమవుతుందా? సైలెంట్ అయిపోయారు అందరూ. అంటే ప్రజలు దేవుని చేతి కిందనే, ఆయన బాహుబలం కిందనే ఉన్నప్పటికీ కూడా సరైన బ్రతుకులు లేకపోతే ఏంటి? ఇశ్రాయేలీలు 70 మంది. అందుకే ఎక్కువ మంది అంట. ఎక్కువ మంది అంటే చదవండి, అయిపోతుంది టైము. మీరు సైలెంట్గా ఉంటే నేనేం చేయలేదు. వ్యభిచరించి కొందరు వెళ్ళి మీరు విగ్రహారాధకులు అంటే వారు విగ్రహారాధకులు ఏం చేశారంటే దేవుడు తీసేశాడు వాళ్ళని. మరియు వారి వేళ మనం వ్యభిచరించు వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమునందు 23,000 మంది కూలిరి. ఒక్కడు చచ్చిపోతేనే ఎంత సమాజం ఏమవుతుంది? ఒక్కడు చచ్చిపోడు అనుకో, మన గ్రూపులో ఒకరిని చనిపోయారు అనుకో, ఎలా ఉంటుంది? సైలెంట్ అయిపోతాం. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు. ఒకడు ఏ చెట్టు కింద కూర్చుంటాడు, ఒక ఏ పుట్టు కింద కూర్చుంటాడు. కూర్చుని ఏంటి ఇలా ఎందుకు అయ్యింది అని అనుకుంటారు లేదా? మరి 23,000 మంది చచ్చిపోరంటే 23,000 మంది ఒక్కసారి చనిపోయారు అనుకో, పరిస్థితి ఎలా ఉంటుంది? కంగారు అయిపోరు జబ్బరి జన ఇశ్రాయేలీ. పోనీ అలా కంగారు అయిపోయిన వాళ్ళు మానేసారా? మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ అదే జీవితం. అంటే తప్పిదాలు మాత్రం వాళ్ళు మానట్లే, దేవుని శోధించడం మాత్రం మానట్లేదు. చూద్దాం కిందకి. 3,000 మంది కూరి ప్రభువును శోధింపకింది వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు శనగకుడి వారిలో కొందరు శనికి సంహారం చేత సర్పాలు ఇవన్నీ కూడా అరణ్యంలో ఏమయ్యాయి అంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన బ్రతుకులు ఉన్నప్పుడు ఏ సర్పం రాలేదంట. వాళ్ళు రాత్రి పగలు నడుతున్నా కూడా ఏ సర్పము కానీ ఏది కొట్టలేదు, వాళ్ళని కరవలే. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగారో వెంటనే ఏమయ్యాయి? ఎక్కడెక్కడో ఉన్నాయి అన్నీ వచ్చేసాయంట. వెంటనే మళ్ళీ మోసేని అడగటం, మోసే బాబు నువ్వు మాత్రమే ఆయనతో మాట్లాడి, మేము మాట్లాడామంటే చచ్చిపోతాం. ఆయన మాటకి మేము భయపడిపోయి మేము మాట్లాడలేము ఆయనతోటి, ఎందుకంటే మాకు ఆయనకి ఇష్టమైన బ్రతుకులు మా దగ్గర లేవు. ఇప్పుడు అంతే కదా, పాస్టర్ గారు మీరు మాత్రమే ప్రార్థన చేయండి, మేము చేస్తే ఆయన విండో, ఎందుకంటే మాకు అది ఆయనకి మాకు మధ్యనే ఉంది. పాపం అనే గోడ ఉంది. పాపం అనే గోడ నెబుకద్నెజరు ఎలాగైతే 300 అడుగులు కట్టాడో దానికంటే ఎక్కువ కట్టేసాం మనం, అవునా కదా? అదే రీతిమైన గోడని మనం దేవునికి మనకు ఏర్పరచుకున్నాం. అదే రీతిగా పాపమును అడ్డుగోడని మనం పెట్టుకున్నాం. కాబట్టి దేవుడు మనకి అర్థం కావట్లే. దేవుడు అర్థం కాకపోతే మనం పరలోకం ఎలా వెళ్తాం? ఇశ్రాయేలీలు కూడా అదే సముద్రంలో ఏం చేశారు? బాప్తిసం సాదృశ్యం. అది ఇశ్రాయేలీలు సముద్రంలో నడిచిందంతా కూడా బాప్తిసం సాదృశ్యం అంట. వారు ఏం చేశారంటే అక్కడ పరిశుద్ధపరిచాడు దేవుడు. అరణ్యంలో వాళ్ళు విగ్రహారాధనకి ఉండిపోతే, ఆచారాలు ఉండిపోయిన వాళ్ళు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు జనాంగాన్ని. పరిశుద్ధపరిచిన జనాంగాన్ని ఇద్దరికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అయినా కూడా వాళ్ళ బ్రతుకులు మార్చుకోలేదు.
ఆ బ్రతుకులు మార్చకపోతే ఆ ప్రయాణంలో ఏం చేశాడంటే చాలా మందిని తీసుకుంటా జనాభా లిస్టు తగ్గిపోతుంది కానీ పెరగట్లేదండి అది. అవునా? మన జనాభా లిస్టు పెరుగుతుందేమో కానీ దేవుని జనాంగ లిస్టు తరిగిపోతుంది. మనం కూడా అంతే, బాప్తిసం ద్వారా దేవునిలోకి వచ్చాం. దేవుని దగ్గరికి ప్రయాణంలో పరలోక ప్రయాణం ఎలా ఉంది మంది? లిస్టు తగ్గిపోతుందంట, పెరగట్లేదు. బాప్తిసాలు లేవు. ఇప్పుడు బాప్తిసాలు తీసుకున్నారు ఎవరైనా కంగారు పడి భయపడి? ఎందుకని తీసుకోవట్లే? తీసుకున్నవాడు బ్రతుకు బాగోలేదు కాబట్టి. పరలోక ప్రయాణం మనం చేస్తున్నాం, క్రీస్తుని ధరించుకున్నాం. వాళ్ళు పరోక్షంగా చూశారు, మనం ప్రత్యక్షంగా క్రీస్తుని చూసాం. ప్రత్యక్షంగా క్రీస్తుని చూసినా కూడా మన బ్రతుకులు మారట్లేదు. పరలోకం ప్రయాణంలో ఏం చేస్తున్నారంటే జనాభా లిస్టు తగ్గిపోతుంది. జనాభా లిస్టుని తగ్గించేస్తాడు దేవుడు. తగ్గిపోతే వెళ్ళిపోతుంది. బాప్తిసాలు లేవు. ఇప్పుడు తీసుకున్నవాడు బ్రతకట్లేదు, తీసుకోలేని వాళ్ళకి భయమే లేదు. ఉందంటారా? చెప్పండి, మీరే చెప్పండి. బాప్తిసం తీసుకోలేనాడికి నేను చనిపోతే, ఈ దినాన్ని చనిపోతే నేను నిత్య నరకానికి వెళ్తాను దేవుడు సూటిగా చెప్పాడు నాతో అని ఎప్పుడైనా గమనించారా? అసలు ఆ ఆలోచన ఉందా? ఆ భయం ఉందా? దేనికి భయపడుతున్నాం మనం? ఎవరైనా చంపేస్తాడేమో, ఏదైనా ప్రమాదంలో నశించిపోతానేమో, నా గోల్ ఏమైపోతుంది అని అనుకుంటాం తప్ప మన బ్రతుకులు 40-50 సంవత్సరాలు వచ్చేసినా మనం ఇంకేదో బతికేసి ఏదో సాధించేద్దాం అనుకుంటాం. కానీ ఈ దినాన్ని నుంచి చనిపోతే నిత్య జీవితాన్ని సంపాదించుకుంటాం లేదని ఆలోచిస్తున్నామా? ఎలాగైతే ఇశ్రాయేలీల జీవితం ఉందో నేటి క్రైస్తవుల జీవితం కూడా అదే ఉంది. జనాభా లిస్టులో క్రైస్తవులు ఎంత శాతం అండి? చెప్పండి. ప్రపంచ జనాభా లిస్టులో క్రైస్తవులు ఎంత శాతం? 80% ఉన్నారు క్రైస్తవులు, తెలుసా? మరి ఏ డేరాల్లో ఉండిపోయారు? ఏ ముసుగుల్లో ఉండిపోయారు? దేవుడు అంటే భయం లేదా? దేవుని సన్నిధికి రావాలని లేదా? దేవుడు ఈ రోజుని మనం చంపేస్తే ఆయన వద్దనుకుంటే ఏంటి పరిస్థితి? చనిపోతే నిత్య జీవితానికి వెళ్ళిపోతే మనం ఒక తెలియని అపోహల బ్రతికేస్తున్నాం అంతే. ఏమైపోయారు జనం అంతా? జనాభా లిస్టులో మాత్రం క్రైస్తవులు ఎక్కువ అని చెప్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు రావట్లేదు? దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధించుకోవాలనే ఆలోచన, ఒక భయము భక్తి లేదా? ఇశ్రాయేలుని ఎలా శిక్షించాడు అలా శిక్షించాడు అని అనుకోవద్దు. మనకు రెట్టింపు శిక్ష. దేవుడి దగ్గర శిక్ష పొందాలని ఆలోచన కలిగి ఉన్నారు వీళ్ళందరూ. వచ్చినవాడు బ్రతకట్లేదు, రానివాడు ఆ భయమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పరలోక ప్రయాణం ఏ విధంగా ఉంది? ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచినప్పటికీ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే అరణ్యంలో నశించిపోయి కేవలం కాలేబు యెహోషువ కుటుంబం మాత్రమే కానాలు వెళ్ళింది. లక్షల జనాంగంలో కేవలం 2 కుటుంబాలు వెళ్ళాయి. లక్షల జనాంగంలో దేవుని సమ్ముఖంలో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం 2 కుటుంబాలే కానానికి వెళ్ళాయి. ఎప్పుడైనా చదివారా మీరు? కేవలం 2 కుటుంబాలు మాత్రమే, అది కూడా మహా అయితే ఒక 10 మంది అనుకున్న పోని. లక్షల మంది ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు అంటాడు భక్తుడు. రాలిపోయారంట. కాయ ఎండిపోతే ఏమవుతుంది? కాయకు బలం తగలకపోతే రాలిపోద్ది. అలాగే దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో వాళ్ళందరూ ఏమైపోయారు? రాలిపోయారు. ఇప్పుడు కూడా అలాగే రాలిపోతున్నాం క్రైస్తవులు. వయసుతో సంబంధం లేదు. దినదినము ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, వయసుతో సంబంధం లేదు. వీరందరూ కూడా నిత్య జీవితానికి వెళ్తారా లేదని ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచన ఎందుకు రావట్లేదు మనకి? తీసుకున్నవాడు దేవుని కోసం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? తీసుకోలేని వాడి గురించి తీసుకున్నవాడు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? నా కుటుంబంలో ఇంకా తల్లిదండ్రుల బాప్తిసం పొందలేదు, లేకపోతే నాకు పిల్లల బాప్తిసం పొందలేదు, నా భార్య బాప్తిసం పొందలేదు, నా ఆలోచన ఎందుకు రావట్లేదు? అంటే మీరు అందరూ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టున్నారు, మేము మాకు సీటు, పరలోకపు సీటు. ఏదైనా సీజన్ వస్తే ఫ్లైట్ టికెట్ దొరకట్లేదు మనకి, పరలోకం దొరికేస్తుందా? చెప్పండి. ఫ్లైట్ టికెట్ దొరకట్లేదు, బర్త్ టికెట్లు దొరకట్లేదు. చాలా మంది చూడండి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ నుంచి బస్సు రోజంతా అక్కడ కూర్చోవడమో ఏదో చేస్తున్నారు, లేకపోతే కారు కట్టించుకుని. ఈ చిన్న చిన్న ప్రయాణాలే మనకు సరిలేదంటే నిత్య జీవితం వెళ్ళాలి మనం. ఈ లోకల్లో జర్నీ కాదు అది. కాబట్టి ఇశ్రాయేలీలు నిజంగా మేము దేవుని పిల్లలమే, దేవుడే మాకు సమస్తాన్ని ఎత్తున్నాడు అని అనుకున్నారు, అపోహలు బతికేశారు. అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా, ఎక్కువ మంది కాదు అసలు లేనే లేదు, కేవలం కాలేబు యెహోషువ కుటుంబాలు మాత్రమే వెళ్ళాయి. మరి ఆలోచించండి, నేడు పరలోక ప్రయాణం మందే.
ఇంతమంది ఇక్కడ కూడి ఉన్నామంటే మన ప్రయాణం ఎక్కడికి? పరలోకానికి. మరి పరలోక ప్రయాణంలో ఆఖరి గమ్యానికి చేరేది ఎవరు? సెల్ఫ్ చెక్కింగ్. మనం పరీక్షించుకోండి. పరీక్షించుకుని బాప్తిసం పొందడానికి ప్రయత్నం చేయండి. పొందిన వాళ్ళు దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. తప్పులు కప్పుకోవద్దు, రక్షణ లేదు. తప్పు ఒప్పుకుంటేనే రక్షణ. కాబట్టి విన్న మాటలను బట్టి మీరందరూ కూడా దేవుని కోసం బ్రతకాలని ప్రేమ విషయాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ శ్రద్ధగా ఉన్న మీకు అందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుని ప్రార్థన చేసుకుని ఈ పాఠాన్ని ముగించుకుందాం. మా పరిశుద్ధుడను మహాగణుడైన మా ప్రియపరులకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అమలమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. తండ్రి, మాకు ఎన్నో విషయాలు అలనాడు తండ్రి మీ పిల్లలుగా బ్రతికిన ఇశ్రాయేలీల యొక్క జనాంగాన్ని తండ్రి వారి పట్ల మీరు చూపించిన ప్రేమని తండ్రి, ఔన్నత్యాన్ని, మీ శక్తిని కూడా వాళ్ళు తెలుసుకోకుండా అరణ్యంలో నడిచించిపోయి ఉన్నారు తండ్రి. మా జీవితాలు కూడా ఈ పరలోక ప్రయాణంలో ఏ విధంగా బ్రతుకుతున్నామో మీ మాటలు అనేక మాటలు వింటూ ఉన్నాం. ఆ మాటలో ఉన్న భావాన్ని బట్టి మేము బ్రతుకుతున్నామో, లేకపోతే మా జీవితాన్ని అదే విధంగా మేము కొనసాగిస్తూ ఉన్నామో, క్రైస్తవులని పేరుకి తండ్రి మేము నామకార్థపు క్రైస్తవులుగా బ్రతుకుతున్నామో మమ్మల్ని పరీక్షించుకోవడానికి సాయం అనుగ్రహించి విన్న మాటలో మీ పిల్లలందరూ కూడా తండ్రి హృదయాలు భద్రపరుచుకుని వారి కుటుంబాలన్నీ కూడా ఈ భూమి మీద పరసంబంధమైన జీవితాన్ని తెలుసుకుంటూ పరసంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఈ భూమిని విడిచేలాగా మీరు నా లోకాన్ని సంపాదించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఎల్లప్పుడూ కూడా మీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా కొరకు త్వరగా మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థన ఇచ్చిన తండ్రి. ఆమేన్.